ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో ఏకంగా 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ వివరాల ప్రకారం ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని ఎలిమిడి, ఊసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. కర్రగుట్ట ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతుండగా అక్కడ ఆశ్రయం పొందిన సిపిఐ మావోయిస్టులు తప్పించుకుని పారిపోతున్నారనే సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఇటీవల కాలంలో సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు మరియు ఛత్తీస్గఢ్ పోలీసులు కర్రగుట్టలపై పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నందున మావోయిస్టులు గుంపులుగా ఏర్పడి ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎస్పీ వివరించారు. ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఏకంగా 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మీడియా సమావేశంలో తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ పగారులో భాగంగా పోలీసులు మరింత దూకుడు పెంచుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సమక్షంలో 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాజేడు, వెంకటాపూర్ ఈ ప్రాంతంలో తెలంగాణ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా అటువైపు తారసపడ్డ మావోయిస్టులు పోలీసులకు దొరికిన నేపథ్యంలో 20 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలు వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకి 24 గంటల్లోపే వారిపైన ఉన్న రివార్డు ఎంతైతే ఉంటుందో ఆ రివార్డును 24 గంటల్లోపు వారికి వచ్చే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా వారికి వెంటనే పునరావాసం కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే విప్లవంలో మీరు ఉండొద్దు, తుపాకులు పట్టుకొని తిరగవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా సంతోషంగా గడపాలి, కాబట్టి మీరు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామంటూ తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. చెప్పిన విధంగానే వెంటనే వారికి పునరావాసం కల్పిస్తున్నారు. వారిపై ఉన్న రివార్డును కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మనం చూసాం, వరంగల్లో ఐజీ ముందు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇవాళ ములుగు ఎస్పీ 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారికి వెంటనే రివార్డు కూడా అందించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు దూకుడుగా ముందుకు పోతున్నారు. లొంగిపోయే విధంగా మావోయిస్టులు ప్రోత్సహిస్తున్నారు. మావోయిస్టులు ఒకవేళ తారసపడితే ఎన్కౌంటర్ జరుగుతాయి. ఇరు పక్షాలకి కాల్పులు జరిగి 2 వర్గాల మధ్య కాల్పు జరిగి ఎన్కౌంటర్ జరుగుతాయి. కానీ పోలీసులు కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నారు. సంయమనంతో వ్యవహరించి వారిని లొంగిపోయే విధంగా లేకుంటే అరెస్ట్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అదే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ పగారును నిలిపివేసే ప్రసక్తి లేదు, మావోయిస్టులతో చర్చలు అనే ప్రసక్తి లేదు. వారందరినీ మావోయిస్టులు ఏరివేసే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కర్రగుట్టలు నిర్వహిస్తే మావోయిస్టులు ఎలాగైనా దొరికిపోతామనే భావన లేకుంటే ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది కాబట్టి ఎన్కౌంటర్ అవుతామనే భావన నేపథ్యంలో వారందరూ కూడా తెలంగాణ పోలీసుల ఎదుట అయితే అరెస్టులు అవుతున్నారు, లేకుంటే లొంగిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కర్రగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్ గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్ కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ we had strengthened our intelligence system, surveillance system, and we had taken all the necessary measures to prevent them from entering into Murugu district. So దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం 16th రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో
ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ ని పట్టుకోవడం జరిగింది. కన్నాయిగూడెం పిఎస్ లిమిట్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ మేరకు పాట్రోలింగ్ చేస్తుండగా గుట్టల గంగారం గుత్తికోయ విలేజ్ హ్యాబిటేషన్ దగ్గర ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ ని పట్టుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ వేరే ఏరియా కమిటీలో కూడా పనిచేస్తూ చాలా అఫెన్సెస్ లో కూడా పాల్గొనడం జరిగింది.